హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను కార్తీక్ కర్వ. సింగర్ కల్పన ఈమె ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. వార్తల్లో నిలిచింది ఈమె సింగింగ్ కెరియర్లో కాదు, వ్యక్తిగతంగా. ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య గల కారణాలు తన కూతురే అన్నట్టుగా కూడా ఒక వార్త స్పెక్యులేట్ అవుతున్న నేపథ్యంలో అది నిజమా కాదా, ఆవిడ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా, దానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం తన కూతురేనా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింగర్ కల్పన హాస్పిటలైజ్డ్ అయ్యారు. దానికి ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి ముఖ్య ఉద్దేశం తన కూతురే అన్నట్టుగా కూడా ఒక స్పెక్యులేషన్ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కల్పన కూతురు అంటే డాటర్ స్పందించారు. ఆమె ప్రస్తుతం కేరళలో ఉంటున్నారు. హుటాహుటిన హైదరాబాద్లోని ప్రస్తుతం కల్పన గారు చికిత్స పొందుతున్న హాస్పిటల్కి చేరుకుని ఆవిడ పోలీసులకి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైతే స్పెక్యులేట్ అవుతున్న వార్త ఏదైతే ఉందో, లేకపోతే కొన్ని వెబ్సైట్లలో కానీ కొన్ని ఛానల్స్లో కానీ ఇది ఏదైతే జరుగుతుందో దాంట్లో నిజం లేదు, అది అవాస్తవం. కావాలని నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కన్ఫెషన్ ఇచ్చారనమాట. దీనికి నాకు ఎలాంటి ఏంటంటే సంబంధం లేదు, అదంతా స్పెక్యులేషన్ మాత్రమే. ఆల్రెడీ ఇంకో వివరణ కూడా ఇచ్చారు, ఇది ఆత్మహత్య కాదు. సింగర్ కల్పన ప్రస్తుతం ఇన్సోమేనియాతో బాధపడుతున్నారు. దానివల్లే ఆమె మెడికేషన్ తీసుకుంటున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు. దానికి ఓవర్ డోసేజ్ అయిన కారణంగానే, దానివల్ల ఓవర్ డోసేజ్ అయిన కారణం వల్లే ఆమె అన్కాన్షియస్ అయిపోయారు. ఆ అన్కాన్షియస్ అయ్యి చాలాసేపు అవ్వటం వల్ల ఎవరు గమనించక అది కొంచెం డిలే అవ్వటం వల్ల ఆవిడ కొంచెం అన్కాన్షియస్ అండ్ కోమాకి వెళ్ళే స్థాయికి వెళ్ళారు. హుటాహుటిన ప్రాపర్ టైంలో రియాక్ట్ అవ్వడం వల్ల హాస్పిటల్కి జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ టైంలో కొంచెం క్రిటికల్గా ఉన్న, ప్రస్తుతం స్టేబుల్గా ఉంది అన్నట్టుగా కూడా డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ ఆల్రెడీ విడుదల చేశారు. దానికి సంబంధించి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్లు అన్నట్టుగా కూడా కల్పన డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు కల్పన ఈ ఇన్సోమేనియాతో బాధపడటానికి గల కారణాలేంటి అంటే, కెరియర్ పరంగా బాధపడుతున్నారా, లేకపోతే స్ట్రెస్కి ఏమన్నా గురవుతున్నారా, లేకపోతే కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా, ఏమైనా దాచే ప్రయత్నం చేస్తున్నారా అన్నది కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ హెల్త్ స్టేబుల్గా ఉంది కాబట్టి ఆవిడ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఆవిడే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అసలు ఇన్సోమేనియా అంటే ఏంటి? ఇన్సోమేనియా అంటే నిద్రలేమితనం. నిద్ర లేకపోవటం అనేది చాలా చాలా కారణాలు ఉంటాయి. మనం ఎక్కువ ఫోన్ చూసినా కూడా, లేకపోతే ల్యాప్టాప్ ముందు ఎక్కువసేపు కూర్చున్నా కూడా, అది కూడా కాని టైంలో. అంటే ఇప్పుడు సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. ప్రాపర్ టైంలో మార్నింగ్ సన్రైజ్ నుంచి సన్సెట్ వరకు ఏవైతే మనం పనులు చేయాలో, ఏవైతే పనులు చేయకూడదో, ఇంప్రాపర్ టైంలో పనులు చేయకూడదు అన్ని కొన్ని ఉంటే మనకి సెట్ ఆఫ్ మన బాడీ రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి. సో దాని ప్రకారం వెళితే మనకి ప్రాపర్ స్లీప్ అన్నీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లేట్ నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల, ఎక్కువసేపు ఫోన్లు చేయడం వల్ల, ఫోన్లు చూడటం వల్ల, మాట్లాడడం వల్ల, లేకపోతే ల్యాప్టాప్లు, సిస్టమ్లు, స్క్రీన్ ముందు ఎక్కువ రన్ టైం మనం ఉండటం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ గడపడం వల్ల మనకి నిద్రలేమితనం అనేది వస్తుంది. అంతేకాకుండా దానికి వేరే కారణాలు ఉంటాయి. స్ట్రెస్ కానీ, వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే దానివల్ల చాలా కారణాలు ఉంటాయి. ప్రాపర్గా నిద్ర సరిపడా పట్టకపోవడం, అంటే ఇంప్రాపర్ స్లీప్ కానీ, మధ్య మధ్యలో మెలకు రావటం కానీ, అది వర్క్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది చూపించడం కానీ, అంటే చాలా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. ఆ కారణాల వల్లే ఆ వ్యాధి ఆవిడకి సోకింది. ఎక్కువ వర్క్ చేసిన ప్రాబ్లమే, ఎక్కువ వర్క్ చేయకపోయినా కూడా ఫైనాన్షియల్గా మనకు ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని, ఇటు కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రాపర్ టైంలో నిద్రపోయాలి. దానికి తగ్గట్టుగా ఒకవేళ వచ్చిందంటే మనం ఏం చేయలేం కాబట్టి ప్రాపర్ మెడికేషన్ వాడాలి. ఆ మెడికేషన్ కూడా ఎట్లా వాడాలి అంటే, ప్రాపర్ డోసేజ్ ఎంత వాడాలి అంతే వాడాలి. మనం తొందరగా పడుకోవాలి, ఎక్కువసేపు నిద్రపోవాలి అని చెప్పేసి డోసేజ్ ఎక్కువ చేసుకుంటే అది మన హెల్త్కే అండ్ మన నర్వ్ సిస్టమ్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్టేజ్ ఎవరికీ రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ప్రాపర్ స్లీప్, నిద్ర అనేది కావాలి, వ్యాయామం కావాలి, బాడీ అలసిపోవాలి. దానికి తగ్గట్టుగా అలసిపోతే మన బాడీలో చాలా హార్మోన్స్ అనేవి సెటరేట్ అయిపోతే దానికి తగ్గట్టుగా మనం పడుకుంటే మన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మన హెల్త్ కూడా వితిన్ నో టైం బాగుపడటం కాదు కానీ రానున్న రోజుల్లో ఒక స్టేజ్ ప్రకారం అట్లా మెల్లగా స్టేజెస్ కొంచెం టైం పడుతుంది హీల్ అవ్వడానికి బాడీకి కూడా. సో
తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఓవర్ ద టైం మనం కూడా మన బాడీని రక్షించుకోవాలి, అలాగే చెయ్యాలి అన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయానికొస్తే కల్పన గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్‌గా ఉంది. ఆవిడ త్వరగా కోలుకుంటారు అన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఓవర్ డోసేజ్ కారణంగానే ఇదంతా జరిగింది అన్నట్టుగా కూడా కల్పన డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే. అసల మీరేమనుకుంటున్నారు? ఆవిడ ఆరోగ్యం తొందరగా ఆవిడ రికవర్ అయ్యి మన ముందుకు వచ్చి మంచిగా తన సింగింగ్ కెరియర్‌లో మంచి మంచి పాటలు పాడుతూ మనను అలరించాలని కోరుకుంటూ స్టే ట్యూన్ టు సాక్షి.